శ్రీమద్ రామాయణం బాలకాండ 25వ సర్గ. ఆ మహాముని యొక్క ఉత్తమ వాక్యాన్ని వినిన తర్వాత శ్రీరాముడు శుభమైన మాటలతో ప్రత్యుత్తరం చెప్పాడు. ఓ తపస్సులలో శ్రేష్ఠ, యక్షులు అల్పశక్తి కలవారని నేను విన్నాను. అయితే సహజంగా బలహీనురాలైన ఒక స్త్రీ ఎలా 1000 ఏనుగుల బలాన్ని కలిగి ఉంటుంది? విశ్వామిత్రుడు చెప్పాడు. ఆమెకు లభించిన వరం ద్వారా ఆమె ఎలా శక్తిని మరియు బలాన్ని పొందిందో చెబుతాను విను. పూర్వం సుకేతు అనే ఒక శక్తివంతమైన మహాయక్షుడు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. అందువల్ల అతను ధార్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. ఓ రామ, పితామహుడైన బ్రహ్మదేవుడు ఎంతో ప్రసన్నుడై యక్షాధిపతికి తాటక అనే రత్న సమానమైన కుమార్తెను వరంగా ప్రసాదించాడు. ప్రఖ్యాత పితామహుడైన బ్రహ్మదేవుడు ఆమెకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చాడు. కానీ యక్షుడికి కొడుకును ప్రసాదించలేదు. ఆ తాటక రూపంలో మరియు యవ్వనంలో శోభితమైన విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న ఆమెను జర్గపుత్రుడు సుందాకు యశస్సు గల భార్యగా ఇచ్చాడు. కొన్ని కాలం తర్వాత ఆ యక్షికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు మారీచి. అతను దుర్ఘటనలు ఎదుర్కొనే శక్తితో కూడినవాడు. రాక్షసుల యొక్క ఘనమైన ప్రతిభ కలిగినవాడు. ఓ రామ, సుంద మరణించగా తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి ఋషులలో శ్రేష్ఠుడైన అతనిపై దాడి చేయాలని కోరింది. ఆమె గర్జిస్తూ ఆయనను భక్షించడానికి ఉత్కంఠతో పరుగిడింది. ఆ మహర్షి అగస్త్యుడు ఆమెను తన వైపుగా వస్తూ ఉండటం చూడగానే మారీచుని రాక్షసుని రూపంలో మారాలని శాపం ఇచ్చాడు. పరమగృద్ధుడైన అగస్త్యుడు తాటకను శపిస్తూ, ఈ మహాయక్షిని రూపాన్ని వదిలి భయంకరమైన రాక్షసి రూపాన్ని ధరించుకో. వక్రీకృతమైన ముఖంతో భయంకరమైన ముద్రతో కూడిన ఖచ్చితమైన మాంసాహారి రూపాన్ని ధరించుకో అన్నాడు. శాపానికి క్రోధితురాలైన తాటక కక్షతో అగస్త్యుడు వదిలిన పవిత్రమైన భూమిని ధ్వంసం చేస్తూ తిరుగుతుంది. ఓ రామ, గోబ్రాహ్మణుల సంక్షేమం కోసం ఈ దుర్మార్గమైన, అత్యంత క్రూరమైన మరియు దుర్గుణములు కలిగిన యక్షిని సంహరించు. ఓ రఘుకుల నందన, ఆమె శాపం వల్ల శాపితురాలైనది. అందువల్ల ఈ యక్షిని హతము చేసే శక్తి ఉన్న వ్యక్తి 3 లోకాలలో ఒక్కరైనా నువ్వు తప్ప మరెవరూ లేరు. ఓ మనుష్యులలో ఉత్తముడా, నీవు ఒక మహిళను హత్య చేయడాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. నీవు ఒక రాజువు కావున సమాజంలో 4 వర్గాల హితాన్ని పాటించాలి. క్రూరమైనవిగా అయినా, దయలున్నవిగా అయినా, పాపమైనవిగా అయినా లేదా తప్పుగా అయినా ప్రజల రక్షణకు దోహదపడే వాటిని ధర్మపాలకుడు ఆచరించాలి. ఇది శాశ్వత ధర్మం. రాజ్యం భరించడానికి నియమించబడిన వారికి కట్టిపడేసే ధర్మం. ఓ కాకుత్స, ఆమెను హతము చేయి. ఆమె ధర్మాన్ని తెలిసినది కాదు. ఓ రాజా, గతంలో ఇంద్రుడు భూమిని నాశనం చేయాలని భావించిన మంతర విరోచన యొక్క కుమార్తెను హతము చేశాడని విని ఉన్నావు. ఓ రామ, పూర్వకాలంలో కవ్య యొక్క తల్లి మరియు ఋగ్వేద పండిత భృగు మహర్షి భార్య ఇంద్రుని లేని ప్రపంచాన్ని చేయాలని నిర్ణయించినప్పుడు విష్ణువు ఆమెను నాశనం చేశాడు. ఓ రాజా, ఈ మహాన్ వ్యక్తులచే మరియు మహాపురుషులచే పలు అప్రజ పాలక మహిళలను సామాన్య సంక్షేమం కోసం హతము చేశారు.